రాజు రైతే రాజు రైతే రాజు. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ సుజాత, దానిమ్మ రైతుగా మీ అందరికీ పరిచయం. ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికి దానిమ్మ పంట గురించి మళ్ళీ మీకు ఒకసారి చెప్దామని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా విపరీతంగా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇప్పుడు వింటర్ వచ్చేసిన తర్వాత చలి చూసుకుంటే ఎక్కువైపోయింది. కానీ మేము ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దానిమ్మ రైతులందరికంటే కూడా మేము ఎక్కువ పంటని పండించడం అనేది జరిగింది. ఎలా ఎదుర్కొన్నాము అని అంటే, ఈసారి ఈ వర్షాల మూలంగా ఎక్కువగా మనకి వీడి రావటం జరిగిందనమాట. ఈ వీడిని ఎప్పటికప్పుడే ఏం చేసామంటే, ఫ్లవరింగ్ స్టేజ్ వరకు తీసుకెళ్ళనివ్వకుండా చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సాధ్యమైనంత వరకు మేము ఈ ట్రాక్టర్ మౌంటెడ్ మిషన్ మేము తీసుకురావడం అనేది జరిగింది. దాని ద్వారా కలుపుని ఎప్పటికప్పుడు నివారించడం అనేది ముఖ్యంగా చేసుకున్నాము. అలాగే నీళ్ళు అనేది కూడా చెట్లు దగ్గర ఎక్కువగా నిలబడకుండా మేము మొదటి నుంచి చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. ఎక్కువగా ఏంటంటే, దీంట్లో వచ్చేసేటప్పటికి వర్షం పడిన తర్వాత చెట్లు వచ్చేసేటప్పటికి పేల్ కలర్గా అయిపోవటం అవుతుంది. అంటే కొన్ని న్యూట్రియంట్స్ అనేవి డెఫిషియన్సీ వచ్చేసేస్తుంది. అది ఎలా ఏ డెఫిషియన్సీ వచ్చింది, బోరానా, మ్యాంగనీసా, లేకపోతే పొటాషియం తగ్గిందా, అలా ప్రతిదీ మేము చూసుకుంటూ దాన్ని గమనించుకుంటూ చెట్టుని గమనించుకుంటూ వచ్చి వాటికి మేము సరైన టైంలో వాటికి అలా అందిస్తూ పోవటం వల్ల ఏ సమస్య అనేది కూడా రాకుండా చెట్లు ఇంత ఆరోగ్యవంతంగా, మాకు ఫ్రూట్ కూడా చాలా హెల్దీగా రావటం అనేది జరిగింది. అట్లాగే ఇప్పుడు మేమేం చేసామంటే, పొటాషియం తగ్గింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈ అరటి పండ్లు అనేదాన్ని గుజ్జుగా చేసేసేసి దాంట్లో అది పొటాషియం రిచ్ కాబట్టి దాన్ని మేము ఫెర్మెంట్ చేసేసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసి దాన్ని త్రూ డ్రిప్ పైప్స్ ద్వారా మొక్కకు అందించడం ద్వారా మేము ఈ పొటాషియంని తగ్గించగలిగాము. అలాగే బోరాన్ వచ్చేసేటప్పటికి మేము ముందే సిద్ధం చేసుకున్నాము. ఎలా అంటే, ఈ మామూలుగా అందరూ కూడా ఈ బర్న్ట్ యాష్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ బర్న్ట్ యాష్ ఉంటుందో ఆ యాష్ని మేము ముందే సమ్మర్లోనే వాటిని అంతా కూడా కలెక్ట్ చేసుకొని వచ్చాము. ఆ యాష్లో ఎక్కువగా బోరాన్ ఉంటుంది. మనకేంటంటే పంటకు వచ్చేసేటప్పటికి ఈ ఫ్రూట్లో బోరాన్ డెఫిషియన్సీ కనుక జరిగింది అని అంటే ఫ్రూట్ అనేది పగలటం అనేది జరుగుతుంది. ముందుగానే మేము ఆ సమస్యను మేము అధిగమించడానికి ఆ బోరాన్ని కూడా ఎక్కువగా ఈ మనకి డ్రిప్స్ దగ్గర వేసేసుకుంటూ వెళ్ళటం జరిగిందనమాట. ఇలా ఒక్కొక్క సమస్యని మనకి అంటే ముందుగానే ప్రెడిక్ట్ చేసేసి ఏదైతే ముందు వస్తుంది అనుకుంటామో దాన్ని ముందుగానే మేము ప్రెడిక్ట్ చేసేసి అలా వాడటం మూలాన ఇవాళ మనకి ఈ ఫ్రూట్ అనేది మేము ఈ సంవత్సరం ఎంత విజయవంతంగా దానిమ్మని తీసుకురాగలిగాము. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, మనము కొండకి దిగువన ఉన్నాము. దిగువన ఉండటం మూలాన ఏమవుతుందంటే, వర్షపాతం ఎక్కువైనప్పుడు వర్షం మన పొలం మీదగానే కిందకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, భూమి యొక్క పై పొరలో ఉన్నటువంటి మినరల్స్ అవన్నీ కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. అందుకని మేమేం చేస్తామంటే, మొట్టమొదటలోనే ఈ ఫ్రూట్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత సమ్మర్లోనే వీటికి కావలసినటువంటి ప్రతి పోషణ అంటే ప్రతి మినరల్ కూడా చెట్టుకు పట్టేలాగానే ఈ సమ్మర్లోనే మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని, సపోజ్ ఇప్పుడు వేప పిండి వేసుకోండి, లేకపోతే ఈ పశువు ఎరువులు కానీ అవన్నిటిని కూడా మళ్ళీ పశువు ఎరువు అలా డైరెక్ట్గా వేసేస్తే మళ్ళీ పురుగులు అవన్నీ వచ్చే అవకాశం ఉంది. సో వాటన్నిటిని కూడా బాగా ఎండబెట్టేసేసి జల్లెడ పోయించేసేసి అప్పుడు మేము ఈ మొక్కకి చుట్టుపక్కల దాదాపు 20-30 కేజీల దాకా వేయటం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందనంటే, ఈ సమ్మర్లో వచ్చేసేటప్పటికి మనం ఇచ్చినటువంటి వాటర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మొక్క ప్రతి పోషకాన్ని కూడా తనలోకి ఇముడ్చుకునేటువంటి కెపాసిటీని అప్పుడు కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫ్రూట్ అనేది ఉండదు, మొత్తం అంతా కూడా ఎండిపోయి చెట్టు కాస్త ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి పోషణ మొత్తం కూడా అది తను తీసుకోగలిగినటువంటి శక్తి అనేది ఆ చెట్టుకు ఉంటుంది. అప్పుడు ఏంటంటే తను రెడీ అవుతుంది అనమాట. చెట్టు కూడా ఇప్పుడు రెడీ అవుతుంది ఫ్లవరింగ్కి కానీ తర్వాత ఫ్రూటింగ్కి కానీ. అట్లా తర్వాత కూడా మేమేం చేస్తామంటే, ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వర్షం పోయింది అనుకున్నప్పుడు కూడా చెట్టును చూస్తే యాక్చువల్గా మనకి తెలుస్తుంది ఏ పోషకం తగ్గింది ఏంటి అన్నది మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏ మినరల్ తగ్గింది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ దానికి ప్రత్యేకంగా ఆ మినరల్ అనే దాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే చెట్టుని గమనించుకుంటూ వెళ్ళాలి. దానికి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే, నేననే కాదు ఏ రైతైనా కూడా ఆ చెట్టును చూడగానే మమేకం అయి ఉంటారు కాబట్టి పొలంతో
ఏ మినరల్ తగ్గింది, దానిలో ఏం ప్రాబ్లమ్ వచ్చింది అన్నది ప్రతి రైతుకి, ప్రతి రైతు సోదరులకి, సోదరీమణులందరికీ కూడా తెలుస్తుంది. దాని ప్రకారం మనల్ని దాన్ని చూసుకొని మనము జడ్జి చేసుకొని దీనికి ఈ పోషకం తగ్గింది. సో, మనం ఇది ఇస్తే బావుంటుంది. అలా ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే గనక మనము ఫలసాయాన్ని కావాల్సినంత పొందగలుగుతాం. ఇక్కడొచ్చేసేటప్పటికి మీకు యాక్చువల్‌గా దానిమ్మ వచ్చేసేటప్పటికి దాంట్లో కొంచెము పులుపు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న ఫ్రూట్ తీసుకొని మనం ఓపెన్ చేసినా గూడా మనకిక్కడ ఉన్నటువంటి ఫ్రూట్‌లో తియ్యదనము ఉంటుంది. ప్లస్ గింజ కూడా చాలా సాఫ్ట్ అని ఉంటుందనమాట. దానికి మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధననేది తీసుకున్నాము. ఎలా అంటే ఇక్కడ నేలొచ్చేసేటప్పటికి ఫస్ట్ మనకి ఇది ఐరన్ రిచ్ ఎక్కువ అనమాట. దానికి తగినట్లుగా మేము కూడా ఏంటంటే దానికి పొటాషియము ఆ లెవెల్స్ అవన్నీ కూడా పెంచుకుంటూ వెళ్తాము. బోరాన్ కానీ, మెగ్నీషియం కానీ, ఈ ఫాస్ఫరు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే అప్పుడు గింజ అనేది మనకి సాఫ్టెన్ అవ్వటానికి, తర్వాత కలర్ వచ్చేసేటప్పటికి బై నేచరే ఇక్కడ ఐరన్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో వచ్చేసేటప్పటికి ఆ కలర్ అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కలబందను ఎక్కువగా వాడతాం. దీంట్లో వచ్చేసేటప్పటికి ఎక్కువగా కలబందను వాడతాము. తర్వాత ఈ కాయ ఇప్పుడు ఈ సంవత్సరం సైజు ఎక్కువగా రావటానికి మేము తీసుకున్న ఇంకొక అదనపుది ఏంటి అని అంటే ఎగ్స్ తీసుకున్నాం. ఎగ్స్‌ని ఏం చేసామంటే నిమ్మరసం తీసుకొని దాన్ని ఎగ్స్ మీద పోయటం అనేది జరిగింది. ఆ ఎగ్స్ మీరు ఎవరైనా సరే గమనించినట్లయితే వితిన్ 2-3 డేస్‌లో ఆ ఎగ్స్ మొత్తం కూడా దాంట్లో కరిగిపోయి మొత్తం జ్యూసీగా అయిపోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ షెల్ కూడా కరిగిపోతుంది దాంట్లో. ఆ తర్వాత ఒక 20-30 డేస్ తర్వాత మనము దాన్ని వడపోసేసేసుకొని ఒక 400 ml గనక తీసుకున్నట్లయితే దాన్ని ఒక 400 లీటర్ వాటర్‌లో కలిపి కొట్టేసినట్లయితే మనము ఒక 20-25 డేస్‌లోనే కాయ సైజు మనం సైజు ఒకటి, తర్వాత కలర్ కూడా మంచి కలరు, సైజు కూడా చాలా 300-400 అంత బరువు పెరగటానికి గానీ, దాని అపియరెన్స్ గానీ చాలా పెరిగింది ఈ సంవత్సరం. మేము అది ఇంప్లిమెంట్ చేసాం ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికి. కాయ సైజుకి, కలర్‌కి వచ్చి చేసామన్నమాట.